ప్రపంచ ఇంధన సరఫరాలకు జీవనాడి హర్మూజ్ జలసంధి తెరుచుకుంది. అమెరికా నేవీ దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో హర్మూజ్ గుండా ఇరాన్ నౌకల ప్రయాణానికి లైన్ క్లియర్ అయింది. అటు యుఏఈ కూడా క్రూడాయిల్ లోడింగ్ మొదలుపెట్టింది. దీంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. చమురు సంక్షోభానికి తెరపడుతుందని భావిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ 60 రోజుల అవగాహన ఒప్పందంతో ప్రపంచ చమురు మార్కెట్లు, అంతర్జాతీయ నౌకాయానం, మధ్యప్రాచ్య భద్రతా పరిస్థితుల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ నౌకల రాకపోకలపై విధించిన దిగ్బంధనాన్ని అమెరికా తొలగించింది. యుఎస్ సెంట్రల్ కమాండ్ ఈ విషయాన్ని వెల్లడించింది. దిగ్బంధనం ఎత్తివేసినప్పటికీ ఒప్పందం అమలును పర్యవేక్షించేందుకు అమెరికా యుద్ధ నౌకలు దాని సమీపంలోనే మోహరించి ఉంటాయని స్పష్టం చేసింది. ఎంఓయూపై సంతకాలు కాగానే హర్మూజ్లో చిక్కుకుపోయిన నౌకల ప్రయాణం ప్రారంభమైంది. మరికొన్ని రోజుల్లో చమురు రవాణా సాధారణ స్థితికి రానుంది. అటు హర్మూజ్ తెరుచుకోవడంతో అరబ్ దేశాలు చమురు ఎగుమతులు తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాయి. పర్షియన్ గల్ఫ్లోని ఓడరేవుల నుంచి క్రూడాయిల్ లోడింగ్ ను తిరిగి ప్రారంభించాలని అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ తన కొనుగోలుదారులకు పిలుపునిచ్చింది. దాస్, జిర్కు దీవుల్లోని తమ ఓడరేవుల్లో ఏప్రిల్ 27 నుంచి లోడయ్యున్న చమురు అందుబాటులో ఉందని యుఏఈ పేర్కొంది. కాగా భారత్కు చమురు దిగుమతి చేస్తోన్న దేశాల జాబితాలో రష్యాతో పాటు యుఏఈ కూడా ముందు వరుసలో ఉంటుంది. మే నెలలో ఆ దేశం నుంచి సగటున రోజు 6.2 లక్షల బ్యారెళ్లు కొనుగోలు చేశాం. మరోవైపు 3 నెలలకు పైగా నిరీక్షణ తర్వాత ఎల్ఎన్జీ ట్యాంకర్ దిశ సురక్షితంగా భారత్కు చేరుకుంది. 62,370 మెట్రిక్ టన్నులు ఎల్ఎన్జీ లోడ్తో ఉన్న ఈ ట్యాంకర్ గుజరాత్లోని దహేజ్ పోర్టుకు వచ్చింది. ఖతార్లోని రాస్ లఫాన్లో ఎల్ఎన్జీని నింపుకున్న ఈ నౌక ఉద్రిక్తల నేపథ్యంలో 3 నెలలకు పైగా గల్ఫ్ ప్రాంతంలోనే ఉండిపోయింది. శాంతి ఒప్పందానికి సంబంధించిన ఎంఓయూపై అమెరికా, ఇరాన్లు సంతకాలు చేసిన తర్వాత భారత్కు వచ్చిన తొలి నౌక ఇదే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.